A present good morning everyone. So today in our class we are going to discuss about the subject of physics. So physics subject lo ఈ ఎలక్ట్రిసిటీ అనే యూనిట్ మీద టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫండమెంటల్స్. సో నాట్ ఈవెన్ డెప్త్, ఇంకా డెప్త్గా అప్పుడే వెళ్ళొద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఆన్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ సబ్జెక్ట్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద electricity concept. So it's very interesting and important topic even for both intermediate and as well as the students of 10th and 9th. So 9th, 10th and intermediate students ని కవర్ చేస్తూ ఈ 3 classes and 3 standards ని కవర్ చేస్తూ తీసుకున్నటువంటి ఎక్స్క్లూజివ్ క్లాస్ అండి. సో ప్లీజ్ పే యువర్ అటెన్షన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రాపర్ అండ్ ఫండమెంటల్ బేసిక్స్. సో ఈ బేసిక్స్ని బేస్ చేసుకుని యూనిట్ కనుక మీరు వింటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద topic of electricity. So before going to start about the electricity, I would like to describe about the types of materials. సో అసలు జనరల్గా ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద మెటీరియల్స్. సో మనకి ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకుని మెటీరియల్స్ ఏ విధంగా క్లాసిఫై చేసుకున్నాం, దట్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో మెటీరియల్స్ ప్రకారంగా చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 types of material that are mainly based upon the working of the electricity. So materials are 3 types. So generally the first one is about the conductors, second one insulators, and the third one semiconductors. So this is all 3 types of materials. So since from 8th standard we are learning this one. Okay, so conductor, insulator and semiconductor. So then now we have to know the basic differences between them. Okay, first of all, if you take the conductors are the devices or the equipment that allow the passage of electricity without any objection. అంటే అబ్జెక్షన్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ యొక్క పాసేజ్ ని ఈజీగా కండక్ట్ చేసేవి కండక్టర్స్. సో యూ కెన్ సే దట్ కండక్టర్స్ ఆర్ ద డివైజెస్ ఆర్ ద ఎక్విప్మెంట్ దట్ అలౌ ద పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దోస్ డివైజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద కండక్టర్స్. నౌ వీ కెన్ సే ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్. సో జనరల్గా మన ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మెటల్స్ ఆర్ ద బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మెటల్స్ మనం ఏదైనా తీసుకున్న ఐరన్ కానీ ఏమైనా మెటల్స్ జింక్ కోటింగ్స్ కానీ మనం చేస్తూ ఉంటారు. సో ఐరన్ కానీ గోల్డ్ ఇటువంటివి మన సిల్వర్ కానీ కాపర్ కానీ సో ఇటువంటి మనం తీసుకుంటే దే యాక్ట్ యాజ్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద సెకండ్ వన్ ఈజ్ అబౌట్ ద ఇన్సులేటర్స్. దెన్ వాట్ అబౌట్ ద ఇన్సులేటర్స్ అంటే సో దీస్ ఆర్ క్వైట్ ఆపోజిట్ టు ద కండక్టర్స్. సో కండక్టర్స్కి ఇది ఆపోజిట్ అండి. సో కండక్టర్స్ అయితే they will allow the passage of electricity, but here insulator they doesn't allow the passage of electricity. So now what are the examples of insulators? Insulators మన example గా తీసుకుంటే wood and rubber are the best examples, and as well as glass also. So wood, rubber, glass, so these are the best examples of insulators because they doesn't allow the passage of electricity. So electricity అనేది అక్కడ పాస్ అవడం జరగదండి. But conductors are always the best allowing the conductors of electricity. So we can say that metals are the best examples of conductors, and as well as rubber, wood and glass are the best examples of insulators. Then what about the semiconductors? Semiconductors విషయానికి వచ్చేటప్పటికి they will partially allow, అంటే అక్కడ అలౌ చేసే కెపాసిటీ ఇన్సులేటర్స్ కి పైకి కండక్టర్స్ కి కిందకి, అంటే ద అలౌవింగ్ కెపాసిటీ ఆఫ్ దోస్ సెమీ కండక్టర్స్ లై ఇన్ బిట్వీన్ ద కెపాసిటీస్ ఆఫ్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్స్. సో కెపాసిటీస్కి ఇన్సులేటర్స్కి కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి మధ్యలో దాని యొక్క కెపాసిటీ ఉంటుంది కాబట్టి యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ సెమీ కండక్టర్స్. మీన్స్ దోస్ ఆర్ ద డివైజెస్ విచ్ ఆర్ అలౌవింగ్ ద ఎలక్ట్రిసిటీ పార్షియల్లీ టు పాస్ త్రూ దెమ్. పార్షియల్గా అంటే పాక్షికంగా అలౌ చేస్తాయి, అంటే కంప్లీట్గా అబ్జెక్ట్ చేయవు అలా అని చెప్పి కంప్లీట్గా 100% అలౌ చేయవు, 100% అలౌ చేయవు అలా అని చెప్పి 100% అబ్జెక్ట్ చేయవు. సో పార్షియల్గా అలౌ చేస్తాయి కాబట్టి సెమీ అని చెప్పాను, సెమీ కండక్టర్స్ అంటాం వాటిని. సో సెమీ కండక్టర్స్ ఆర్ జనరల్లీ మేడప్ ఆఫ్ సిలికాన్. సో మనం సిలికాన్ అనే ఎలిమెంట్ ఉంటుంది, ఆ సిలికాన్ అనే ఎలిమెంట్ని బేస్ చేసుకుని ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ చిప్స్ కానీ తయారు చేస్తూ ఉంటాం. సో సెమీ కండక్టర్స్ ఆర్ ద డివైజెస్ దట్ అలౌ ద ఎలక్ట్రిసిటీ పార్షియల్లీ టు పాస్ త్రూ దెమ్. సో పార్షియల్లీ అన్న వర్డ్ మనకు అర్థం అవ్వాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో కండక్టర్, ఇన్సులేటర్ అండ్ యాజ్ వెల్ as సెమీ కండక్టర్. సో దిస్ ఇస్ అబౌట్ ద మెటీరియల్ క్లాసిఫికేషన్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్తే ఇందులో ఎలక్ట్రిసిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ వోల్టేజ్. వోల్టేజ్ అన్న ఒక వర్డ్ ఉంటుందండి. సో వోల్టేజ్ అండ్ కరెంట్. సో వోల్టేజ్ కరెంట్. నౌ మెనీ పీపుల్ దే ఫీల్ దట్ వోల్టేజ్ అండ్ కరెంట్ బోత్ ఆర్ సేమ్. సో చాలా మంది అనుకుంటుంటారు వోల్టేజ్ కరెంట్ రెండు సేమ్ అని, బట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అది రెండు ఒకటి కాదండి. నౌ ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్. సో వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇది ఒక ఫోర్స్ అండి. సో వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఒక యూనిట్ ఛార్జ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ద యూనిట్ ఛార్జ్ Q1. ఓకే, ఛార్జ్ మనం Qతో రిప్రజెంట్ చేస్తాం.
ఈ యూనిట్ ఛార్జ్ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ తీసుకెళ్తూ ఉంటాయి. అంటే దట్ ఛార్జ్ ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లేస్డ్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అవుతుంది. అంటే దెర్ ఈజ్ ఏ స్లైట్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఛార్జ్, అంటే డెల్టా క్యూ. డెల్టా అంటే డిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ దిస్ పొజిషన్ టు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావాలంటే దిర్ ఇస్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఛార్జ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఛార్జ్ మూవ్ అయింది అంటే వీ కెన్ సే దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్. అక్కడ వర్క్ జరిగింది, అవునా కదా. సో ఒక వర్క్ జరిగింది. ఆ వర్క్ దేనికి ఉపయోగపడింది, ఒక ఛార్జ్ని ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్కి రీప్లేస్ చేస్తున్నాం. అంటే ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అక్కడ జరిగింది. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. అంటే వన్ పాయింట్ టు అదర్ పాయింట్ అంటే దిర్ ఇస్ ఎ స్లైట్ చేంజ్ ఇన్ ద ఛార్జ్ బికాస్ ఆఫ్ ద వర్క్ డన్. అక్కడ వర్క్ డన్ జరిగింది కాబట్టి వర్క్ జరిగిందంటే దిర్ ఇస్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. సో యూ కెన్ సే దట్ ఫోర్స్ వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ ద ఫోర్స్ which is in the form of the work done. That work done is mainly responsible due to, or it is responsible for the displacement of the charges from one position to other position. So దీన్ని మనం వోల్టేజ్ అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు వోల్టేజ్ మనం ఎలా చెప్పొచ్చు, వోల్టేజ్ ఈస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ in moving a unit positive charge from one position to other position. ఇలా చెప్పచ్చా లేదండి. అంటే వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. వర్క్ జరిగింది. ఆ వర్క్ జరిగినప్పుడు ఏమైంది, సో డెల్టా క్యూ నాట్ ప్రొడ్యూస్ అయింది. ఎందుకు ప్రొడ్యూస్ అయిందంటే ద ఛార్జ్ హ్యాస్ బిన్ డిస్ప్లేస్డ్. ఆ డిస్ప్లేస్ అయినటువంటి డిఫరెన్స్ మనం డెల్టా అంటున్నాం. కాబట్టి వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అదర్ పొజిషన్. సో యూ కెన్ సే దట్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఏ స్మాల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ బిలాంగ్ టు ద ఫోర్స్ ఆల్సో. సో వోల్టేజ్ అంటే అక్కడ ఫోర్స్. ఆ ఫోర్స్ ఉపయోగించుకుని ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతుంది. అంటే ఛార్జ్ మూవ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నట్టే కదండి, అవునా కదా. ఒక ఛార్జ్ ఇక్కడ మూవ్ అవుతుందంటే ద ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ మనం ఎలక్ట్రాన్స్ అంటూ ఉంటాం. ఈ ఎలక్ట్రాన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ క్యూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఛార్జ్ అండ్ క్యూ ఈజ్ నథింగ్ బట్ ద ఛార్జ్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రాన్స్ ఆర్ ద నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్. ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫస్ట్ 2 seconds లో ఎంత డిస్ప్లేస్ అయ్యాయి, నెక్స్ట్ 2 seconds లో ఎంత డిస్ప్లేస్ అయ్యాయి, ఆ నెక్స్ట్ 2 seconds లో ఎంత డిస్ప్లేస్ అయ్యాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం యూ ఆర్ డిటర్మైనింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న ఫ్లో ఆఫ్ ఛార్జ్ అన్న ఇప్పుడు రెండు ఒకటే, అవునా. అక్కడ ఛార్జ్ ఫ్లో అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఫ్లో ఆఫ్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ నథింగ్ బట్ కరెంట్, అవునా కదా. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అండి. సో ఒక ఎలక్ట్రాన్ విత్ రెస్పెక్ట్ టు టైం మూవ్ అవుతుంది అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ద కరెంట్. అంటే కరెంట్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినటువంటి కరెంటు ఉండాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి. ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలంటే కావాల్సినటువంటి ఫోర్స్నే వోల్టేజ్ అంటూ ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్. వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్, కరెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఓన్లీ ద ఫోర్స్. ఆ ఫోర్స్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే ఛార్జ్ మూవ్ అవ్వడానికి. ఒక ఛార్జ్ ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫోర్స్, ఆ ఫోర్స్నే మనం వోల్టేజ్ అంటాం. ఆ ఎప్పుడైతే ఫోర్స్ ఇన్ ద టర్మ్ ఆఫ్ వోల్టేజెస్లో వస్తుందో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడి నుంచి అక్కడ డిస్ప్లేస్ అవుతుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే డిస్ప్లేస్ అయిందో దాన్ని మనం కరెంట్ అంటాం. కాబట్టి యూ కెన్ సే దట్ వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్, కరెంట్ ఈజ్ డిఫరెంట్. అంటే వోల్టేజ్ లేకుండా కరెంట్ అనేది ఉండదండి. అంటే కరెంట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ వోల్టేజ్. అంటే కరెంట్ అంటే మనం ఏం చెప్పుకున్న మూమెంట్ ఆర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఫ్లో అవ్వడానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఇక్కడ వోల్టేజ్. కాబట్టి వితౌట్ వోల్టేజ్ కరెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. అంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ వోల్టేజ్ ఉంటుంది. కరెంట్ ఫ్లో అవుతుందంటే ఖచ్చితంగా వోల్టేజ్ అక్కడ ఉంటుందండి. కాబట్టి కరెంట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ వోల్టేజ్. సో వోల్టేజ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫోర్స్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. దట్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఎస్ ద కరెంట్. మూమెంట్ అయితే కరెంటు మూవ్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ని వోల్టేజ్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్. మరి వోల్టేజ్ ఎందులో మెజర్ చేస్తాం అంటే ఫోర్స్, దీన్ని మనం వోల్ట్స్లో మెజర్ చేస్తాను. వోల్ట్, VOLT, వోల్ట్ అంటాం. 12 volts బ్యాటరీ, 10 volts బ్యాటరీ. ఆ 10 volts బ్యాటరీ అంటే ఆ 10 volts తగ్గట్టుగా ఎలక్ట్రాన్ని ప్రొడ్యూస్ చేసి మూవ్మెంట్ చేస్తుంది. 5 volt బ్యాటరీ అంటే ఇంకొంచెం పవర్ తక్కువ. సో వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ వోల్ట్. బట్ కమింగ్ టు ద కరెంట్ని మనం ఐతో డినోట్ చేస్తుంది. సో కరెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంపియర్, AMPERE, యాంపియర్ అంటూ ఉంది. సో కరెంట్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. Okay, voltage is always measured in volt. So volt is referred to voltage, ampere is related to current.
గాట్ ఇట్ ఆర్ నాట్? సో యాంపియర్ ఇస్ ద వర్డ్ రిలేటెడ్ టు ద కరెంట్. అయితే ఇప్పుడు మనం యాంపియర్స్ అని మనం ఎప్పుడంటే మనం హౌస్ కన్స్ట్రక్షన్స్లో స్విచ్చింగ్ చేస్తుంటాం, స్విచ్చెస్ కానీ హౌస్ వైరింగ్స్ కానీ చేస్తున్నప్పుడు మనం స్విచ్చెస్ అన్న మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దాన్ని స్విచ్ రేటింగ్ కెపాసిటీ చూస్తాను. 3 amps కరెంటా, 4 amps కరెంటా, 5 amps అంటే బియాండ్ దట్ రేటింగ్ అది ట్రిప్ అయిపోతూ ఉంటుంది. అంటే స్విచ్ మెల్ట్ అయిపోవడం కానీ, ఈ కొట్టేయడం కానీ, అంటే ట్రిప్ అయిపోయి మెయిన్ మీద ఎఫెక్ట్ చూపించడం కానీ, సో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కరెంట్కి ఎప్పుడూ కూడా మ్యాక్సిమం రేటింగ్ ఉన్న స్విచ్చెస్ మనం వాడుకుంటే ఆ కరెంట్ దానికంటే ఎక్కువ వెళ్తే అది అలౌ చేయదు. కాబట్టి కరెంట్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ యాంపియర్, వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ వోల్ట్. వాట్ ఇట్ ఆర్ నాట్? నౌ till now it is clear or not? So voltage is nothing but the force or the work done in moving a charge. A charge move అయితే you are calling it as current. Current is measured in ampere, voltage is measured in volt. Now very very important relation between the voltage and current. So voltage కి current కి ఒక రిలేషన్ వస్తుందండి. ఈ voltage కి current కి రిలేషన్ ఇచ్చిన సైంటిస్ట్ ని మనం ఓమ్స్ అంటూ ఉంటాం. సో దట్ is called as the Ohms law. Very very important అండి. Ohms law అంటూ ఉంటాం. Ohms law is the word related to the physics concept that relates the relation between the voltage and current. Voltage ki current ki relationship చెప్పిన scientist Ohms అండి. Now we are going to discuss about the Ohms law. ఈ Ohms law ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక కండక్టర్ని తీసుకుని, సో ఇఫ్ యూ టేక్ ద కండక్టర్, సో బై టేకింగ్ దట్ కండక్టర్ బై అప్లయింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్, సో ఆ కండక్టర్ కనుక మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే, okay, by giving the voltage or potential difference to that conductor at a constant temperature, అంటే ఒకనొక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఒక కండక్టర్ కి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఇస్తే, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ద వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ ఇన్ దట్ కండక్టర్. అంటే ఏం లేదండి, ఒక కండక్టర్ని తీసుకున్నాడు, సో ఒక కండక్టర్ని తీసుకుని, సో దీనికి పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ అప్లై చేశాడు. సో ఇది వోల్టేజ్ అప్లై చేస్తున్నప్పుడు ఎప్పుడు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, యూ హ్యావ్ టు రిమెంబర్ ద వర్డ్ కాన్స్టెంట్ టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ అప్లైడ్ టు ఎ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ఇన్ ఇట్. అందులో వెళ్ళే కరెంట్ కి ఈ వోల్టేజ్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎంత ఎక్కువ ఫోర్స్ ఉంటే దానికి తగ్గట్టుగా కరెంట్ వస్తుంది, ఎంత తక్కువ ఫోర్స్ ఉంటే దానికి తగ్గట్టుగా కరెంట్ వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్, ఇట్ వాస్ గివెన్ బై Ohms law. So at a constant temperature, now you can write the statement of Ohms law like, at a constant temperature, you have to maintain that one. At a constant temperature, the voltage is always directly proportional to the current passing through a particular conductor. That is a statement given by the Ohms law. Okay, got it or not? So voltage ki current ki relationship ichina word Ohms law. At a particular or constant temperature, by removing this constant or by removing this proportionality, we will get a constant. ఆ కాన్స్టెంట్ ని మనం రెసిస్టెన్స్ అంటూ ఉంటాం. ఓకే, బై రీప్లేసింగ్ దిస్ ప్రపోర్షనాలిటీ సింబల్ we will get a factor called resistance. Okay, so V equal to finally I into R is the Ohms law. Got it or not? So V equal to IR is the Ohms law. Very very important for MSET and as for the 10th class also. Okay, so at a constant temperature, the potential difference of the voltage applied to a conductor is directly proportional to the passing of the current in it. By removing its proportionality, we will get a constant term called resistance. Okay, so finally V equal to IR. Very very important. V equal to IR is the formula for Ohms law. ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకుని V అంటే వోల్టేజ్ అండి, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్. R అంటే ఏం చెప్పుకున్నాం అండి, రెసిస్టెన్స్ అండి. సో R ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్. సో వోల్టేజ్ అయితే వోల్ట్స్ లో మెజర్ చేస్తున్నాం, కరెంట్ అయితే యాంపియర్ లో మెజర్ చేస్తున్నాం. ఈ రెసిస్టెన్స్ అనేది ఏ లా నుంచి వచ్చిందండి, Ohms లా. కాబట్టి రెసిస్టెన్స్ ని ఎప్పుడు కూడా Ohms లో మెజర్ చేస్తాం. ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ Ohms ఈజ్ నథింగ్ బట్ ఇస్ ద సింబల్. సో దీన్ని మనం Ohms అంటూ ఉంటాం. సో రెసిస్టెన్స్ ని ఎప్పుడు కూడా మనం ఎందులో మెజర్ చేస్తాం అంటే, ఆల్వేస్ ద రెసిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి మెజర్డ్ ఇన్ అ యూనిట్ కాల్డ్ ఓమ్. Okay, because it was the relation that has been formulated or determined from Ohms law by using the conductor at a constant temperature. So now we are going to focus on V equal to IR. In V equal to IR అనేది Ohms law అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, I equal to R ఇటు పంపిస్తే ఏమవుతుందండి, V by R అవుతుంది, అవునా కదా? సో I equal to V by R. అలా కాకుండా ఓన్లీ మనం రెసిస్టెన్స్ కట్టాలనుకోండి, సో రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ I ఇటువైపు వెళ్తే ఏమవుతుందండి, V by I అవుతుంది, అవునా కదా? సో ఈ Ohms law కనుక మనకి కరెక్ట్ గా అర్థమైతే వీ కెన్ గెట్ ద టూ మోర్ అదర్ ఫార్ములాస్. సో V ఈక్వల్ టు IR నుంచి I ఈజ్ ఈక్వల్ టు V by R రప్పించవచ్చు, లేదా రెసిస్టెన్స్ కట్టాలంటే V by I చేయొచ్చు. గట్ ఇట్ అన్న? సో నౌ వోల్టేజ్ కాబట్టి
V ఈక్వల్ టు IR చేస్తే మనకి వోల్ట్స్ వస్తుంది. I ఈక్వల్ టు V/R చేస్తే కరెంట్ వస్తుంది. కరెంట్ మనం యాంపియర్స్ అంటాం. R ఈక్వల్ టు V/N అని చెప్పాం. రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఓమ్స్ అంటూ ఉంటాం. నౌ వీ కెన్ హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ రిలేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ అని చెప్పొచ్చు అని లేదా? నౌ వీ కెన్ సే దట్ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్. అంటే ఒక వోల్టేజ్కి దానికి తగ్గ ప్రొడ్యూస్ అయ్యే కరెంట్కి ఉన్నటువంటి రేషియో, నిష్పత్తి, వోల్టేజ్ ఈజ్ టు కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్. Got it or not? Now we have to concentrate on the concept of resistance. Very very important. Please pay your attention. Okay. So just now you are entering into the concept of resistance. So resistance. Okay. Very very important. So general గా దీని తెలుగులో మనం నిరోధకం అంటూ ఉంటాం. నిరోధక శక్తి, రెసిస్టివిటీ పవర్ అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనం కరోనా టైంలో రెసిస్టివిటీ పవర్ ఎక్కువ ఉండాలని చెప్తూ ఉంటారండి. సో రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ నిరోధ శక్తి. ఓకే. నౌ రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక ఏం చెప్పుకున్నాండి, వోల్టేజ్ కి కరెంట్ కి ఉన్న రేషియో. ఇప్పుడు ఈ రిలేషన్ బేస్ చేసుకుని నౌ వీ కెన్ డిటర్మైన్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందండి, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వోల్టేజ్, అవునా కదా? సో రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు వోల్టేజ్, బట్ అదే రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు కరెంట్, అవునా కదా? సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద కరెంట్. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి? డైరెక్ట్లీ ఏంటి, ఇన్వర్స్లీ ఏంటి? సో డైరెక్ట్లీ అంటే ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ద అదర్ క్వాంటిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ కనుక పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, లేదా రెసిస్టెన్స్ పెరిగిందంటే ఖచ్చితంగా వోల్టేజ్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ద డైరెక్ట్లీ రిలేటెడ్. డైరెక్ట్లీ అంటే ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ అదర్ క్వాంటిటీస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంక్రీజ్డ్. బట్ అలా కాకుండా ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ లో కనుక చెప్తే ఇన్వర్స్లీ రిలేటెడ్. అంటే రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంది అంటే కరెంట్ తక్కువ ఉంది, లేదా కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది అంటే రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ మనం బేస్ చేసుకుని చెప్పాలి. సో రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద కరెంట్. అంటే నో రెసిస్టెన్స్ అంటే కరెంట్ అన్నది ఎక్కువగా ఫ్లో అవుతుంది అనుకోండి. కరెంట్ అనేది ఈజీగా ఫ్లో అయిపోతుంది. ఎక్కువగా ఫ్లో అవుతుంది అంటే ఈజీగా ఫ్లో అవుతుంది. అది ఈజీగా ఫ్లో అవుతుంది అంటే అక్కడ అబ్జెక్షన్స్ అని లేవనట్టే కదండి. అంటే రెసిస్టెన్స్ అంటే అక్కడ అడ్డుకునే శక్తి ఏది లేదు దానికి, అవునా కదా? అంటే రెసిస్టెన్స్ పవర్ ఈజ్ వెరీ వెరీ లెస్ అని అర్థం. అలా కాకుండా కరెంట్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు, చాలా తక్కువగా ఫ్లో అవుతుంది. అంటే పెద్ద వైరే ఉంది, వైర్ పెద్దదే ఉంది, బట్ కరెంట్ ఫ్లోయింగ్ అంటే బ్రేక్ అవుతూ ఫ్లో అంటే డిస్కంటిన్యూగా ఫ్లో అవుతుంది. అంటే కరెంట్ ఫ్లో అనేది తక్కువగా ఉంది అంటే అక్కడ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంది అని అర్థం. Now we can say that resistance is nothing but దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ అబ్జెక్షన్. అబ్జెక్ట్ పడుతుందా లేదంటే దేనికి, కరెంట్కి, మూమెంట్కి, అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే కరెంట్కి అబ్జెక్ట్ చేస్తుంది, అవునా? కరెంట్ ఫాస్ట్గా వెళ్తుంది, అబ్జెక్ట్ చేస్తుంది, అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది, కరెంట్ తగ్గుతుంది, లేదా కరెంట్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ అబ్జెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అవ్వకుండా అడ్డుకుంటూ ఉంటే దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. రెసిస్ట్ చేస్తుంది దాన్ని, దేన్ని, కరెంట్. అంటే ఈజీగా ఫ్లో అవ్వకుండా రెసిస్టివిటీ పవర్ పెడుతుంది. అంటే ఎంత ఎక్కువ రెసిస్టివిటీ ఉంటే అంత తక్కువ కరెంట్ ఉంటుంది, ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అంత ఎక్కువ కరెంట్. అంటే రెసిస్టివిటీ లేనప్పుడు ఈజీగా ఫ్లో అయిపోతుంది, రెసిస్టివిటీ ఉన్నప్పుడు కరెంట్ తక్కువగా ఫ్లో అవుతుంది. లైక్ ద సేమ్ వే అవర్ ట్రాన్స్పోర్టేషన్. రోడ్డు హైవేలో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, రోడ్డు కనుక హైవేలో ఉంటే మంచి స్పీడ్కి కొట్టేస్తాం, 100-110లో వెళ్ళిపోతుంటాం. అంటే అక్కడ మనకు అబ్జెక్షన్స్ ఏమి ఉండవు, గోతులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ మనకి ఏమి ఉండవు, హ్యాపీగా వెళ్ళిపోతుంటాం. 100-110-120 కూడా క్రాస్ అయిపోయి వెళ్ళిపోతుంటాం. బట్ ఎప్పుడైతే మామూలు రోడ్లోకి వచ్చామో స్పీడ్ బ్రేకర్లు, గొంతులు, ఈ హోల్స్ ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, మన మూమెంట్కి అబ్జెక్షన్ పడుతూ ఉంటుంది. 100లో ఉన్నటువంటి కారు 40కి దిగిపోతుంటుంది స్పీడ్, అంటే అక్కడ అబ్జెక్షన్ ఉంది, అంటే రెసిస్టివిటీ పవర్ పెరిగిపోతుంది అక్కడ. అంటే గోతులు అవి ఎక్కువైపోతున్నాయి, అంటే కార్ స్పీడ్ తగ్గిపోతుంది. సో యూ హ్యావ్ టు కంపేర్ దట్ వన్. రోడ్డు కండిషన్ ఏమో రెసిస్టెన్స్, కార్ స్పీడ్ ఏమో కరెంట్. కార్ స్పీడ్ కనుక ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు, లేదా రెసిస్టివిటీ అంటే రోడ్డు కండిషన్ బాగాలేదంటే కార్ స్పీడ్ తక్కువ ఉన్నట్టు. సో ఇన్ ద సేమ్ వే కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. గాట్ ఇట్ ఆర్ నాట్? Now we have to describe that resistance is nothing but the property of objection to the flow of electron. So resistance is nothing but objecting power. Simple గా చెప్పాలంటే objection దేనికి, to the flow of electron. Objection to the flow of electron. Objection to the flow of electron ని మనం రెసిస్టెన్స్ అంటాం. మరి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, సో రెసిస్టెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ యొక్క లెంత్ అండి. సో చిన్న కండక్టర్ తీసుకుందామా, పెద్ద కండక్టర్ తీసుకుందామా, లేదా మెటీరియల్ యొక్క సైజ్ మీడియంగా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ లెంత్ ఆఫ్ ది మెటీరియల్. అండ్ ద సెకండ్ వన్, నేచర్ ఆఫ్ ది మెటీరియల్.
అంటే అది ఎక్కువగా కండక్ట్ చేస్తుందా తక్కువగా కండక్ట్ చేస్తుందా, కండక్టరా సెమీ కండక్టరా ఇన్సులేటరా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్. నేచర్ ఈస్ డిఫరెంట్, లెంత్ ఈస్ డిఫరెంట్. అండ్ థర్డ్ వన్ టెంపరేచర్ ఆల్సో. టెంపరేచర్ బట్టి రెసిస్టెన్స్ అనేది మారుతుంటుంది. ఓవర్ హీట్ వల్ల రెసిస్టెన్స్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. తక్కువ హీట్ ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో లెంత్, నేచర్, టెంపరేచర్ అండ్ ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటూ ఉంటాం. ఎంత పెద్ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఇఫ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ మోర్, ద పాసేజ్ ఆఫ్ కరెంట్ విల్ బి మోర్. ఇఫ్ ద పాసేజ్ ఆఫ్ కరెంట్ ఈజ్ మోర్, రెసిస్టెన్స్ పవర్ ఈజ్ లెస్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక ఎక్కువగా ఉంది అంటే కరెంట్ ఎక్కువగా ఉంది, కరెంట్ ఎక్కువగా ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంది. కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువగా ఉంది అంటే రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ రెండు ఇన్వర్స్లీ రిలేటెడ్, అవునా కదా. సో రెసిస్టెన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ బాగా తక్కువ ఉంది, ఏరియా తక్కువ ఉంది, కాబట్టి తక్కువ కరెంటే వెళ్తుంది. తక్కువ కరెంటే వెళ్తుంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, అవునా కదా. ద సేమ్ వే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చాలా పెద్దది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చాలా ఎక్కువ ఉంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక ఎక్కువగా ఉందంటే కరెంట్ ఫ్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కరెంట్ ఫ్లో కనుక ఈజీగా ఫ్లో అవుతుంటే రెసిస్టివిటీ పవర్ తక్కువ ఉంటుంది. Got it or not? So R is directly proportional to L, R is inversely related to 1/A. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మళ్ళీ ఇన్వర్స్, అవునా కదా. ఫ్రమ్ ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి R is directly proportional to length and inversely proportional to area of cross section. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని R is proportional to L/A. అగైన్ మళ్ళీ ఇక్కడ ప్రపోర్షనాలిటీని కనుక రిమూవ్ చేస్తే we will get a constant term that is called rho. దీన్ని మనం రో అంటాం, ఈ సింబల్ ని మనం రో అంటాం. సో రో ఇంటూ L/A. ఈ రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అర్థం. సో దీన్ని మనం ఏం చదువుతుంటే రో అని చదువుతుంటాం. ఈ రో అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ నాకు కావాలి అనుకుంటే రో ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ పైకి వెళ్తే ఏమవుతుందండి, ఆర్ ఇంటూ ఏ అవుతుంది. ఆర్ ఇంటూ ఏ బై ఎల్, అవునా కదా. ఈ ఎల్ వల్ల కిందకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటున్నాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ డెవలప్డ్ అక్రాస్ ఏ కండక్టర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విత్ లెంత్, అవునా కదా. అంటే ఒకనొక పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విత్ పర్టికులర్ ఏరియా ఆఫ్ లెంత్ తో డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాం. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గా. ఇక రెసిస్టెన్స్ కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి చాలా తేడా ఉంది. రెసిస్టెన్స్ అంటే ఎంటైర్ కండక్టర్ లో డెవలప్ అయ్యేది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఎంటైర్ కండక్టర్ కాకుండా ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విత్ పర్టికులర్ లెంత్. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే ఏరియా విత్ రెస్పెక్ట్ టు లెంత్, ఈ ఏరియా విత్ ఈ లెంత్ లో ఉన్నటువంటి కండక్టర్ లో ఎంత రెసిస్టెన్స్ డెవలప్ అయిందో చెప్పేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విత్ పర్టికులర్ లెంత్ తో డెవలప్ అయ్యింది. బట్ మెయిన్ రెసిస్టెన్స్ అనేది అబ్జెక్షన్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? అయితే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, ద సింబల్, ద మెయిన్ సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇదని మనం. ఓకే, సో ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో రెసిస్టెన్స్ సింబల్ ఇది. సో దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ I. గాట్ ఇట్ ఆర్ నాట్? సో రెసిస్టెన్స్ కనుక బాగా తక్కువ ఉంటే కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. అలా కాకుండా రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆంపియర్స్ తో స్టార్ట్ అయింది. 5 ఆంపియర్స్ కాస్త ఇక్కడికి వచ్చేటప్పటికి 2 ఆంపియర్స్ అయిపోయింది అనుకోండి. 5 కి 2 కి డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఆంపియర్స్ ఉంది. ఈ 3 ఆంపియర్స్ కూడా ఇట్ వాజ్ అబ్జెక్టెడ్ బై ద రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ కనుక ఎక్కువగా ఉంటే కరెంట్ ఫ్లో తక్కువ అయిపోయింది. Proved or not? So this is about the complete resistance. So resistance is nothing but objection to the flow of electrons and it depends upon the various factors like length, temperature, area and nature. Okay, and the specific resistance can also be derived from resistance. So there is a slight difference between resistance and again specific resistance. Specific resistance ante particular area of cross section with a particular length. Okay, so this is about the resistance. So till now we have discussed about conductors, insulators, semiconductors, voltage, current and resistance and Ohms law and about the specific resistance and the factors of resistance. ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అండి. సో ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్. ఏమేమి ఫ్యాక్టర్స్ అండి, లెంత్, నేచర్, టెంపరేచర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఈ రెసిస్టెన్స్ నుంచి డెవలప్ అయ్యేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ దట్ electricity concept. So after in the next class you are going to discuss about the resistances in series and resistances in parallel. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో టిల్ దెన్ యూ జస్ట్ రీకలెక్ట్ ద బేసిక్స్ లైక్ వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ అబౌట్ ద derivation of the specific resistance. Okay,
థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీవన్.